మహిళలకి అన్యాయం జరిగేలానే చేశారు కానీ న్యాయం జరిగేలా చేయలేదు. ఏ పార్టీ కూడా మమ్మల్ని ఆదుకోవట్లేదు. కాబట్టి మేము ఇలాగా ధర్నా చేయడానికి ముందుకు వచ్చాం. జై బీసీ, జై బీసీ. మన గుర్తురాలేదా 50% కంటే మించుతున్నది అని చెప్పలేదా వాళ్ళు? ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని చెప్పారా? లేదు. పక్షపాత ధోరణితో ఈడబ్ల్యూఎస్ గురించి ఆ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒక ప్రెషర్తో కావచ్చు, హైకమాండ్లో ఉన్న ముఖ్యమైన ప్రెషర్తో కావచ్చు చేయాలని చెప్పి అనుకున్నారు. కానీ ఏ రోజు రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి జానారెడ్డి లాంటి వాళ్లకు, కాంగ్రెస్లో ఉన్న రెడ్డి వర్గానికి బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలని ఆలోచన లేనే లేదు. కానీ ఏ విధంగా అయినా ఇంకా అంటే వెన్నుపోటు కొడవాలనే ఉద్దేశంతో అడ్వైజర్స్ అందరినీ కూడా అంటే బీసీ వ్యతిరేకులనే చేతిలోకి ఫైల్ పోయింది. కానీ బీసీ యొక్క నాయకుల యొక్క సలహాలు ఎక్కడ కూడా తీసుకోవడం లేదు. బీసీ మేధావుల సలహాలు కూడా తీసుకోలేదు. సరే, ఏదో తప్పుల తడకన ఏదో ఒకటి తయారు చేసి పంపిస్తారు. కానీ ఇక్కడ బీజేపీ చేసింది ఏంటిది? గవర్నర్ కోసం అడ్డంగా పెట్టుకొని ఇవాళ బీసీ బిల్లును 42% ఇచ్చే బీజేపీ తొక్కిపెట్టింది. తన మనువాద సిద్ధాంతాన్ని, తన మనువాద ముఖాన్ని ఇవాళ మన బీజేపీ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. దీనికి సంజయ్ మన జవాబు చెప్పాలా? సంజయ్ కుమార్ గారు మిగతా వాళ్ళు ఎవరు? మీరు నిజంగా బీసీలో సపోర్ట్ చేసేది ఉంటే ఎందుకు బీసీ బిల్లు రాష్ట్రపతి గవర్నర్ దగ్గర మీరు పెండింగ్లో పెట్టారు? మీరు ఎందుకు పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయడం లేదు? నిజంగా బీసీలకు చేయాలనే ఉద్దేశం మోడీకి కానీ ఇలా బీజేపీ పార్టీకి కానీ ఉంటే పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయాలా, కానీ చేయడం లేదు. కనీసం గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లును ఆమోదం చెప్పడం లేదు. సో ఈ విధంగా గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ బీజేపీ పార్టీ వీళ్ళందరూ బీసీలకు మోసం చేస్తున్నారు. కాబట్టి బీసీల విషయం తెలుసుకోవాలా. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మేము 60% టికెట్లు ఇస్తాం బీసీలకు అని చెప్తున్నారు. ఒకటి మటు గుర్తుపెట్టుకోండి, నేను ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళే బీసీ క్యాండిడేట్ నిలబెట్టి, ఒక బలహీనమైన బీసీ క్యాండిడేట్ నిలబెట్టి, మళ్ళీ వేరే రెడ్డి క్యాండిడేట్ వాళ్ళకి పోటీగా పెట్టేసి అగ్రకులాల వాళ్ళకి సపోర్ట్ చేసి అన్ని పార్టీలలో ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళకి పోటీ చేసి కాంగ్రెస్ నుంచి నిలబెట్టిన బీసీలను కూడా ఓడించడానికి వీళ్ళు కుట్రలు చేస్తారు తప్పించి గెలిపించడానికి ఎటువంటి పరిస్థితులు చేయరు. దీన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకొని అందరూ బీసీలందరూ కూడా ఒక ఐకమత్యంగా ఉండి ఎవరైతే గెలిచే క్యాండిడేట్ ఉన్నాడో వేరే వాళ్ళు పోటీలు పెట్టకుండా ఆయనని వాళ్ళు గెలిపించుకోవడానికి మనందరూ కూడా కృషి చేసినప్పుడే ఒక న్యాయం అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఒక ప్రజల్లో చైతన్యం అనేది రావాలా, మన రాజకీయ చైతన్యం రావాలా. అక్కడ చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కానీ దొంగలు పరిపాలిస్తున్నారు దేశాన్ని, దొంగలు అవినీతి పరులు దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల మెగా కృష్ణారెడ్డి బీజేపీకి 642 కోట్లు ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఇచ్చాడు. బీఆర్ఎస్కు దాదాపు 400 కోట్లకు పైన వాళ్ళ ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి పార్టీకి వాళ్ళ ఏది అందుకే ఎవరైనా కేసులు లేవు. ఏమి ఇక్కడ కాళేశ్వరం గుర్తుపోయినా 3 పిల్లర్లు కుంగిపోయినా కూడా ఎందుకు కేసులు లేవు? దేశం మొత్తంలో ఎలక్ట్రల్ బాండ్ పేరు మీద 8,000 కోట్లకు పైన తీసుకున్నటువంటి బీజేపీ పార్టీ 8,000 కోట్లు. అందరు దొంగల దగ్గరికి వెళ్ళి ఇవాళ బ్యాంకులు ముంచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఈడీ కేసులైనాయో సిబిఐ కేసులైనో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తున్నటువంటి పచ్చి అవినీతి పరులు మన దేశాల్లో పరిపాలన చేస్తున్నారు. వీళ్ళకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. పూర్తి మనువాద సిద్ధాంతాన్ని తీసుకొని పోతున్నారు తప్పించి ఈ దేశంలో పేదవాళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశం లేదు. కాబట్టి పేదవాళ్ళు మేల్కోవాలా, ఈ మనువాద సిద్ధాంతాన్ని గుర్తించాలా. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సమస్త పేద ప్రజానికం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, సమస్త పేద ప్రజలు ఇవాళ ఉచిత విద్య కోసం, ఉచిత వైద్యం కోసం, సామాజిక న్యాయం కోసం, పేద ప్రజలకు న్యాయం జరగాలని, పేద ప్రజలకు ఉద్యోగాలలో న్యాయం జరగాలని చెప్పేసి, అధిక ధరలు తగ్గించాలని చెప్పేసి, కల్తీ వ్యాపారం పోవాలని, దొంగ వ్యాపారం పోవాలని, ఒక మంచి వాళ్ళ ప్రభుత్వాలు తీసుకురావాలని చెప్పేసి మీరందరూ పూనుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇస్తుంది.
సాధిద్దాం సామాజిక న్యాయ రాజ్యాధికారాన్ని, సాధిద్దాం సామాజిక న్యాయ రాజ్యాధికారాన్ని. తెలంగాణ బీసీ ప్రజలారా, ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి రాజకీయ నాయకులు మేము రాగద్వేషాలకు అతీతంగా, కుల మత్యాలకు అతీతంగా ఈ యొక్క ప్రజలందరినీ సమానంగా సమాన అవకాశాలు ఇస్తామని ప్రమాణం చేసి గద్దెనెక్కుతున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారు కుల మతాలు, వాళ్ళ కులాలకు, వాళ్ళ సామాజిక వర్గాలకు మాత్రమే పెద్దపీట వేసి ఈరోజు బీసీలను రాష్ట్రంలో, దేశంలో రాజకీయ దానికి కూడా వాళ్ళు దూరం చేస్తారు. బీసీలందరూ ఈరోజు రాజకీయ అంటరాని వారిగా చూస్తూ ఉన్నారు, రాజకీయ అంటచెబుల్స్గా చూస్తూ ఉన్నారు. ఈ యొక్క దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీ లాయర్స్ అసోసియేషన్ ముఖ్యంగా ఏ రకంగా అయితే మీరు కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి అందరినీ సమానంగా పరిపాలిస్తాం, అందరికీ సమాన అవకాశాలు ఇస్తాం, అందరం సమానంగా బతుకుతామని చెప్పి మీరు ప్రమాణం చేసి వచ్చినారు. మరి ఆ ప్రమాణాన్ని మీరు ఈరోజు నీటిలో రాసుకున్న విధంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క అగ్రకుల రాజకీయ నాయకులందరూ కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో బీసీ సమాజం మొత్తం మేలుకొంది. ఇంతకు ముందులాగా ఇంటివారు కాదు, గుడ్డివారు కాదు, మేలుకున్నారు. మీ తడాక చూపిస్తారు. మీరు గ్రామాల్లో ఏ రకంగా తిరుగుతారో నువ్వు ఎక్కడికక్కడ మా బీసీ ప్రజలందరూ నిలదీస్తారు. గల్లా బట్టి అడిగే రోజులు కూడా దగ్గరికి వచ్చినాయి. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇకనైనా ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంటే మా బీసీ సోదరులకు పంచాయతీ ఎలక్షన్లో 42% ఇస్తానని చెప్పేసి ఈరోజు మాకు ఉరి బిగించిన దొంగ రాజకీయ నాయకులారా, ఖబర్దార్ గుర్తుంచుకోండి. బీసీ సమాజమా మేల్కోండి. బీసీ విద్యార్థులారా, యువకులారా, మహిళలారా ఒక్కసారి ఆలోచించండి. మన శత్రువు ఎవరో చాలా జాగ్రత్తగా గుర్తించండి. మన శత్రువులందరూ ఈ అగ్రకుల దొంగ నాయాలు. కాబట్టి వీళ్ళందరి మెడలు వంచాలంటే మనం రాబోయే రోజుల్లో మన ఓట్లన్నీ మన బీసీలకే వేసుకోవాలి, మన ఎస్సీలకే వేసుకోవాలి, మన ఎస్టీలకే వేసుకోవాలి. తప్పితే ఒక్క ఓటు కూడా ఈ అగ్రకుల నాయకులు నిలబెట్టిన వారికి ఓట్లు వేయకూడదని శపథం తీసుకోవాలి. ప్రతి గ్రామంలో మనం అందరూ కూడా దాన్ని అమలు చేసినప్పుడే వీళ్ళందరూ దిగి వస్తారు. ఏమైతుంది ఈ రోజు అంటే మనం ఇక్కడ అన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నాం. ఓటు వరకు వచ్చేసరికి ఈ రోజు మనం ఓటు వాళ్ళకేసి మనం మళ్ళీ వాళ్ళు అడుగుతున్నాం. కాబట్టి ఒకటి మనం గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఈరోజు గాడిదకి గడ్డి వేసి బర్రెకు పాలు విండుదామంటే అవి రావు. కాబట్టి మనం బర్రెకే ఓటు వేసుకోవాలి, మన బర్రెకే పాలు విండుకోవాలి. తప్పితే గాడిదలకు గడ్డి వేయకండి, అవి పాలు ఇవ్వవు, అవి మూతి పళ్ళు ఇరగొడతాయి ఎప్పటికైనా. అది గుర్తుంచుకోవాలని నేను యొక్క మా బీసీ లాయర్స్ అసోసియేషన్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నాను. మనకు ఉద్యమం ఒకటే, వీళ్ళు ఎవరు న్యాయం చేయరు. 70 సంవత్సరాలుగా ప్రతి పార్టీని చూసినాం, ప్రతి నాయకుడిని చూసినాం. కళ్ళబొల్లి మాటలు చెప్పి మనం మోసం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి దగ్గరబాజీ నాయకులను పక్కన పెట్టి ఎవరైతే ఈ రోజు మన బీసీ సమాజం తరఫున నాయకులుగా వస్తున్నారు వాళ్ళందరినీ మాత్రమే మనం ఆదరిస్తాం. మిగతా వాళ్ళందరినీ మన ఓటు ద్వారా కర్రు కాల్చి వాత పెట్టిన విధంగా వారికి బుద్ధి చెప్పాలి రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి, మరి మిగతా మహిళలకు, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మత్తుల సిద్ధేశ్వర్ గారు 4 దశాబ్దాలుగా అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ ఈరోజు మన మధ్యలో కూర్చొని వారు మాట్లాడాల్సింది కాబట్టి రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగంలో ఆర్టికల్ 340 ద్వారా ఈసీలకు కమిషన్లు వేసి హక్కులు, వాళ్ళ సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని. కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలనలో, బీజేపీ పాలనలో ఎవ్వరి పాలనలో బీసీలకు ఒరిగింది లేదు. పైగా ఇవాళ నిన్నటి దినంన బీసీలకు ఒక విద్రోహం జరిగింది. మొత్తం వంచన, నమ్మక ద్రోహం జరిగింది. 42% మేము చట్టబద్ధంగానే ఇస్తాము, మేము పార్లమెంటులో 9th షెడ్యూల్లో చేరుస్తాము, లేకపోతే ఏ రకంగానైనా మేము చట్టబద్ధంగా చేస్తామని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా నమ్మిస్తూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలలో తప్పు చేసింది, పార్లమెంట్ చట్టాలలో తప్పు చేసింది. వాళ్ళ చట్టాల అమలులో కూడా మొత్తం ఢిల్లీకి పంపించేసి మా పని అయిపోయింది,
ఇక కోర్టులు అడ్డం వస్తున్నాయని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నారు. నిజానికి ఇవాళ ఇక్కడ హైకోర్టులో ఇచ్చిన పిటిషన్ హైకోర్టు ఏమడిగిందంటే మీరు ఈ 2 బిల్లులు ఏవైతున్నారో వాటిని నోటిఫై చేసిందానని, కులగణాలు లెక్కలు ఏవైతున్నాయో వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టిందానని. కాబట్టి అవి ఏమీ చేయకుండా బీసీలకు మోసం చేసే ఉద్దేశంతో ఇవాళ నిర్ణయం చేసిన పరిస్థితి ఉన్నది. ఇవాళ 42% అమలు చేయాలని చెప్పేసి గతంలో ఇక్కడ 12 రోజులు, తర్వాత ఢిల్లీలో 22 రోజులు చేసాం. చివరికి ఎన్ని చేసినా కానీ ఇవాళ నిర్దాక్షిణ్యంగా మోసం చేస్తుంది కనుక మేము ఇవాళ కార్యక్రమం ప్రకటిస్తున్నాం. ఇప్పటి నుంచి లేదా రేపటి నుంచి, రేపు నామినేషన్లు ప్రారంభమవుతాయి. రేపటి నుంచి పల్లె నుంచి పట్నం వరకు నిరాహార దీక్షలు, ఇదే నిరాహార దీక్షలు, తర్వాత ఆమర నిరాహార దీక్షలతో మన వాళ్ళ గెలుపు కోసం ఈ ప్రభుత్వ దుర్మార్గపూరిత వైఖరికి వ్యతిరేకంగా మనం అప్పటి పట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉద్యమాలతో మీ అందరికీ బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. మిత్రులారా, పాత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన రోజు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో మేము నడుస్తామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎవరు అడగకుండానే కామరేజ్ డిక్లరేషన్ జరిగిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీతో అది కూడా సిద్ధారామయ్య గారితో చెప్పించారు, మీకు మేము 42% ఇస్తామని. మిమ్మల్ని అడిగింది ఎవరయ్యా? ఈ పార్టీ మేనిఫెస్టో ఆనాడు బీసీ అధ్యక్షుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదా? అందుకే ఇప్పుడు ఏమవుతున్నామంటే మీకు 17% ఇచ్చి 6 మండలాల బీసీ రిజర్వేషన్ లెక్క చేసిన బిడ్డ మీకు ఒక మంచి మాకు అవకాశం ఇచ్చినావు. ఎందుకంటే ఓసీ ముఖ్యమంత్రిగా తెలుసుకోవాలనే కోరిక తెలంగాణ రాష్ట్రంలో. అందుకే ముందు మీకు ఒక రెఫరెండం సవాల్ చేస్తున్నాం. నువ్వు కొడంగల్ రాజీనామా చేయి. నువ్వు కొడంగల్ రాజీనామా చేసి గెలిస్తే నువ్వు బీసీ రిజర్వేషన్ చేసుకోవచ్చు, తెలియదు కదా. లేదంటే మీకు ఏ చిత్తశుద్ధి లేని పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అవుతుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు తెలియదా? 40% మాట్లాడనే లేదు. నీ ఒక్కరినే రెఫరెండం పెట్టుకున్నావు. అందుకనే కొడంగల్కి రాజీనామా చేసి నీవు ఎలక్షన్లకు వస్తే బీసీల సత్తా తెలుస్తుంది, 42% వస్తుందో తెలుస్తుంది. నీకు డిపాజిట్ దక్కకుండా ఈ భూస్థాపితం చేస్తామని తెలియజేసుకుంటూ అందుకే కొడంగల్లో వెంటనే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మా డిమాండ్. రాష్ట్ర మీడియా మిత్రులకి మరియు ప్రజలకి నమస్కరించి తెలియజేస్తుంది ఏమనగా, నేను మీ భట్టు సురేందర్ ముదిరాజ్ అంబర్పేట్ కాన్స్టిట్యూన్సీ కంటెస్టింగ్ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ క్యాండిడేట్. నేను బీసీ మన పేదరికం అనేది బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో పేదరికం అనేది ఉన్నది కాబట్టి బీసీకి రావాల్సిన రిజర్వేషన్ బీసీకి రావాల్సిందిగా నేను కోరుతున్న ప్రభుత్వాన్ని. ఎస్టీ వాళ్ళు పేదరికంగా ఉన్నారు, ఓసీలు చాలా ధనవంతులుగా ఉన్నారు. నేను ఒకటే కోరుతున్న ప్రభుత్వాన్ని, బీసీకి రావాల్సిన రిజర్వేషన్ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ బిల్లు దాన్ని సక్రమంగా నిర్వహించి ఆ బిల్లు క్లియర్ చేయమని కోరుతున్నా నేను. సో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా కార్పొరేటర్ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో బీసీకి రావాల్సిన రిజర్వేషన్ బీసీకి రావాలని కోరుతున్నాను నేను. సో బీసీలను ఎంత అడగదొక్కేస్తున్నారు. ఓసీలు అనేది ముందుకెళ్తున్నారు. ఎక్కడ చూసినా ఏ ఎలక్షన్ చూసినా, కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎలక్షన్ చూసినా కూడా బీసీకి అధికంగా వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే కార్పొరేటర్, వాళ్ళే సీఎం, ముఖ్యమంత్రి కోరుతున్నారు. నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నా, బీసీలకు అనేది అన్యాయం జరగకుండా బీసీలకు న్యాయం చేయాలని కోరుతున్నా. జై జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. మరి అంబేద్కర్ గారికి బీసీ డెమోక్రటిక్ జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం, అదేవిధంగా నిరాహార దీక్ష కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పల్లె నుంచి ఢిల్లీ దాకా ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా బీసీ డెమోక్రటిక్ జేఏసీ ఆధ్వర్యంలో ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి వాళ్ళందరికీ, గెస్టులకు, మీడియా మిత్రులకు, పోలీస్ అధికారులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. మేమెంతో మేమెంతో జై బీసీ, జై బీసీ. జై బీసీ. బీసీ కులాల ఐక్యత వర్ధిల్లాలి, బీసీ కులాల ఐక్యత వర్ధిల్లాలి. మేమెంతో మేమెంతో అమలు చేయాలి కామారెడ్డి బీసీ డిక్లరేషన్, అమలు చేయాలి కామారెడ్డి బీసీ డిక్లరేషన్. సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని.
వెంటనే